ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో సంక్రాంతి సందర్భంగా జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి ఎడ్ల పందాలు నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లను ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. పోటీలకు భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. అందుకే వసతులు, భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తున్నారు. 4 రోజుల పాటు పోటీలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తోంది. మంత్రి ఢోలా బాల వీరాంజనేయ స్వామి లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా దివ్యాంగులకు ఉచిత ప్రయాణం, విద్య, ఉద్యోగం, హౌసింగ్, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు అందిస్తారు. క్రీడల్లో ప్రతిభ చూపిన దివ్యాంగులకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలోని వనిత సూపర్ మార్కెట్లో కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 20 లక్షల రూపాయల ముడి సరుకులు దగ్ధమయ్యాయి అని సూపర్ మార్కెట్ యాజమాని తెలిపారు. ఘటనా సమాచారంపై వెంటనే గాలివీడు పోలీసులు చోటుకు చేరుకుని కాలుతున్న మంటలను ఆర్పి సంఘటనను నియంత్రించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీ సాయి స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కోడి పందాలు, బొబ్బెమ్మలు, గంగిరెద్దులు వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్కూల్ కరెస్పాండెంట్ పెన్మిత్స్తా వాసురాజు విద్యార్థులకు, అతిథులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం లోపుడిలో కనకరావు భార్య 2 పిల్లలతో ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఆయన ఆరోపణల ప్రకారం గ్రామకుల పెద్దలు నాటుసారా కేసులో పంచాయతీ పెట్టి అపరాధ రుసుము విధించారు. చెల్లించకపోవడం వల్లే కుటుంబాన్ని వెలివేశారని చెప్పారు. ఘటనపై పోలీసులు కుటుంబం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. యాజమానులు కోడ్ల ఆహారానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. పందెంలో కోడి పక్కి 3 నుండి 4 అంగుళాలు చురకత్తి వేస్తారు. కోడి పందాలకు ప్రభుత్వ అనుమతి లేదు. ఎక్కువగా డేగ, కాకి, నెమలి, పంద రకాలు ఉంటాయి. పందెంలను ఎత్తుడు, దించుడు, చూపుడు, ముసుగు, అలాగే డింకి పందాలుగా నిర్వహిస్తారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారవ జంక్షన్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పిన లారీ డివైడర్ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న కారుని తాకింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 5గురిలో 3 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో ఒక మహిళ, చిన్నారులు ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను సోంపేట హాస్పిటల్కు తరలించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు పోలీస్ స్టేషన్ నుంచి తిరుపతమ్మ దేవస్థానానికి వెళ్లే రోడ్డు మీద షాపుల కార్యకలాపాలు కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. తిరునాళ్ల సందర్భంగా షాపుల యజమానులు ముందుకు వస్తుండటం, రోడ్లు అంచున బ్రాండీ షాపు ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో భక్తులు అమ్మవారిని దర్శనానికి రావడంతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని కోరుతున్నారు. ఏలూరు జిల్లా అగిరిపల్లిలో 7 టన్నుల రేషన్ బియ్యాన్ని మినీ లారీలో సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. అగిరిపల్లి పోలీస్ స్టేషన్లో మినీ లారీని డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావు అప్పగించారు. అయితే రేషన్ బియ్యంతో ఉన్న లారీలో ప్రయాణిస్తున్న మహమ్మద్ రఫీ పోలీసుల నుంచి పారిపోయాడు. డీటీ వెంకటేశ్వరరావు రఫీకి ఫోన్ చేసినా అతడు స్విచ్ ఆఫ్ చేశాడు. అలాగే డ్రైవర్ కాసిం సాహెబ్ కూడా పరారీలో ఉన్నట్లు తెలిపారు. పోలీసులు పరారీలో ఉన్న వారిని పట్టించుకునేందుకు చర్యలు చేపట్టారు. నంద్యాల జిల్లా చాగలమరిలో శ్రీ వాసవి ఇంటర్ కళాశాల 47వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రబోధ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అధికారులు, అధ్యాపకులు, పెద్దలు విద్యార్థులను ప్రోత్సహించారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దేశంలోనే తొలిసారి విద్యుత్ ఛార్జీల తగ్గింపును ప్రశంసించారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 32,116 కోట్లు భారం మోపినట్లు ఆమె అన్నారు. యూనిట్కు 13 పైసలు తగ్గింపు విధించడం చంద్రబాబు నాయుడు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. శబరిమలలో అయ్యప్ప భక్తుల కోసం భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి వార్షిక అన్నదానం ప్రారంభించింది. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఈ ప్రయత్నాన్ని అభినందించారు. ప్రతిరోజు 20,000 మంది భక్తులకు అన్నప్రసాదం అందించబడుతోంది.
మచిలీపట్నంలో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన తాగుబోతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు పాదచారులపై సిటీ కేబుల్ ఆఫీస్పై దాడి చేశారు. నిందితులను రోడ్డుపై నడిపించి పోలీస్ స్టేషన్కు తరలించారు. రౌడీ తాగుబోతులపై ఇది హెచ్చరికగా ఉంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండటంతో బంగారానికి డిమాండ్ కొనసాగుతుంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెరగడంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీని ప్రభావంతో ఇటీవల కాలంలో భారీగా పెరిగిన బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 6:30 సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,35,810గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,24,490కి చేరింది. దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి జీవితకాల గరిష్ట స్థాయిలో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెనిజువేలా ఉద్రిక్తత మినహా ఇతర ఘర్షణలు స్తబ్దుగా మారాయి. ఈ వారం మెటల్, PSU, బ్యాంకులు, ఆటో, ఎనర్జీ, మీడియా రంగ షేర్లు బలపడే అవకాశం ఉంది. అయితే పెట్టుబడిదారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అవసరం.